అది కలిసేస్తారు. అంత అందంగా చేశాడు. బాటిల్ని ఇలా కూడా యూజ్ చేయొచ్చు అని దీన్ని చూసినాక అర్థమైంది. డోంట్ వేస్ట్ బాటిల్. హాయ్ ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు ఏంటంటే హెచ్పిఐడి దిల్సుఖ్ నగర్లో ఉన్న మా రూమ్ మీకు చూపిస్తాను. ఒకసారి చూసేయండి. బెడ్రూమ్, హాల్, కిచెన్, వాష్రూమ్స్ అంతా బాగుంటాయి. కొద్దిగా నీట్గా కూడా ఉంటాయి. అట్లా చూసేయండి. మ్యాక్సిమం మేము 5 ఉంటాం రూమ్లో. 5 ఎలా ఉంటారని మీరు అడగొద్దు, ఉంటాం. చూసేయండి. ఇదే రూమ్ బ్యాచిలర్స్ రూమ్, మేరా రూమ్. ఒక్క నిమిషం. ఫ్యాన్ వేయలేదు, కొద్దిగా నాయిస్ అప్పుడు వస్తుందని. ఇదే మా బ్రహ్మాండమైన రూమ్. 5 మెంబర్స్కి 1 2 3 4 5 5 ఉంటాం. 5 పడుకుంటాం. జీవనం 5 ఇందులో ప్రస్తుతానికైతే. ఇక చూసేయండి. అవన్నీ బట్టలు పెట్టుకోవడానికి, డ్రెస్ పైన, షూస్, బ్యాగులు, బుక్స్, బాటిల్. రైట్, 1 year అవుతుంది దాదాపు ఇక్కడికి వచ్చాయి. ఇవి ఇక్కడ బట్టలు. ఇది వండుకోవడానికి గ్యాస్ 350 కాస్ట్. ఇది వాటర్ టిన్. ఇది జగ్గు వాటర్కి. అంటే వాష్ చేయలేదు వాటిని చూడకండి. ఇది కారం, ఉప్పు, పప్పు, పసుపు. మ్యాక్స్ బాక్స్ దీనికి. ఈ మసాలాలు. ఈ రైస్ కుక్కర్ ప్రత్యేకత ఏంటంటే, మనం ఇప్పుడు ఒక ఎర్లీ మార్నింగ్ 5కి రైస్ పెడితే దాదాపు 8 లోపు ఉడుకుద్ది. అది దీని ప్రత్యేకత. బాగుంటుంది. కారం, పికిల్స్. ఇవి లవంగాలు, గసగసాలు, మసాలా దాచిపెట్టుకోవడానికి. ప్రత్యేకించంటే ఇగో మంచి స్విచ్ బోర్డ్ మా ఎలక్ట్రీషియన్ చేశాడు. మా రూమ్లో ఒక ఎలక్ట్రీషియన్ ఉంటాడు, ఎలక్ట్రిక్ వర్క్, భార్గవ్. ఇది చూడండి ఎంత అందంగా చేశాడు. బాటిల్ని ఇలా కూడా యూజ్ చేయొచ్చు అని దీన్ని చూసినాక అర్థమైంది. డోంట్ వేస్ట్ బాటిల్స్. కూరగాయలు ఎవ్రీ 1 week మార్కెట్ ఉంటుంది కాబట్టి మనిషికి 100 రూపాయలు అంతే. 5 500 కూరగాయలు వచ్చాయి. ఆ వీక్ వెళ్ళిపోద్ది. ఇందులో ఏమున్నాయి? ఫోన్ స్టాండ్, పాండ్స్ పౌడర్, ఆయిల్ అండ్ ఇవేంటి క్లిప్స్ బట్టలకి, అవి లంచ్ బాక్సులు, ప్లేట్, ఆయిల్స్. అబ్బాయిలు వేయండి. ఇంకా ఇవి బుక్స్ 1 2 3 4. ఇక చూడండి ఎంత ఉన్నాయో. 1 2 1 2 1. ఇది కూడా అంతే. ఇవన్నీ బుక్సే, ఆస్పిరెంట్స్. పైన బ్యాగులో కూడా బుక్సే. రన్నింగ్కి వెళ్ళడానికి షూస్, బట్టలు. ఇంత చిన్న రూమ్లో 5 ఎలా అంటున్నారా? అలా ఏమనుకోవద్దు. నాకు అడ్జస్ట్ అయ్యలే అంటే యాస్పిరెంట్స్. ఇది పడుకునేటప్పుడు బెడ్రూమ్, తినేటప్పుడు
కిచెనా ఏమంటారు నాకు తెలియదు. వండుకునేటప్పుడు కిచెను, తినేటప్పుడు డైనింగ్ హాలు, పడుకునేటప్పుడు బెడ్రూమ్, ముచ్చట్లు ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి ముచ్చట్లు పెట్టినప్పుడు హాలు, అంతే. ఈ ఫ్యాను దాదాపు కొన్ని 1 year అవుతుంది, కానీ అస్సలు చిన్న రిపేర్ కూడా రాలేదు. ఆ డస్ట్ చూడండి, అంటే ఈ డస్ట్ మొత్తం ఇక్కడ హెచ్వేడిలో ఉన్నాయి. ప్రతిరోజు ఇంతే డస్ట్ తిరుగుతూ తిరుగుతూ బాగానే తిరుగుతుంది. డస్ట్ బాగా బీభత్సంగా వస్తుంది డస్ట్. ఈ ఫ్యాను 1500 కాస్ట్. లైట్ పర్లేదు, ఒక లైట్ బాగానే ఉంది. ఓ దాని కూడా చూడండి ఎంత ఉందో డస్ట్ బట్టలు. ఇగోండి ఫ్యాన్ ఆఫ్ చేసి ఉంది కదా, అంటే ఆన్ చేసి ఉంది కదా ఇప్పుడు, కానీ అది ఆఫ్ చేస్తేనే అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది. ఆన్ చేస్తే బంద్ అవుతుంది. అది దాని స్పెషాలిటీ. ఇక్కడ మనుషుల కన్నా బుక్స్ ఎక్కువ బరువు ఉండేటట్టున్నాయి మేబీ. ఈ బ్యాగులు మొత్తం 5గురి. ఇదేంటంటే ట్రైప్యాడ్, యూట్యూబ్ వీడియోస్కి. దాదాపు నా వీడియోస్ కూడా అంటే నా మొబైల్ కొద్దిగా రిపేర్లో ఉండి రెగ్యులర్గా రాలేదు వీడియోస్. మేబీ ఈ రోజు నుంచి రెగ్యులర్గా చేస్తా. ఇంకా ఏంటి కోచింగ్ అవసరం లేదు, అటుకెక్కాయి అన్నీ. ఇది చూసుకుంటానికి అద్దం, ముఖం చూసుకుంటానికి. ఇది తాళం, కీ వేయడానికి, దువ్వెన, వ్యాజిలైన్. ఇకపోతే టర్రా అది కలిసేస్తారు ఎదురుగానే. ఇంకా కామన్ పక్కన. ఈ గోడకుంది మా బావది, సత్యనారాయణ. దీన్ని ఏదో అంటారు, నాకు తెలియదంట. MBA స్టూడెంట్. దాన్ని పెట్టేద్దాం. డస్ట్ మా రూమ్లో ఉండట్లేదు, మేమే డస్ట్లో ఉంటాను. ఓకే, ఇలా ఉంటుంది ఇక్కడ. ఇలా రూమ్స్ అలా 1 2 3 4 5 రూమ్స్. ఇంకా వాళ్ళకి తగ్గట్టు వాష్రూమ్స్ అంతే, ఒక 4 3 వాష్రూమ్స్. ఒకసారి రూమ్ వ్యూ చూపిస్తాను మీకు. ఇదేంటి ఫెయిర్ అండ్ లవ్లీ. వావ్, అంతే. ఇవ్వండి ఎన్ని బుక్స్, బస్తాలన్నీ బుక్సే, బ్యాగులు ఉన్నాయి బుక్సే, ఇక్కడ బుక్సే, ఎక్కడ చూసినా బుక్సే. ఇవి నా బట్టలు, అప్పర్, టీషర్ట్, షర్ట్, ప్యాంట్. ఇవి వేరే బ్రోయి, అంటే వేరే హాస్టల్ చూసుకుంటానికి వచ్చిండు, ఇక్కడ పెట్టాడు. వావ్, సోప్స్ స్నానం చేస్తానికి ఒక సోప్. ఇది బట్టలు బ్రష్. ఏ క్యా హువా? Wait a minute. Who are you? ఆల్రెడీ కొత్త సోప్ కొన్నారులేండి, ఇక్కడ ఉంది. అట్లా వాష్, ఇది కొత్తది. ఇదేంటి బట్టల సబ్బు, టైడ్, చాలు. సోప్, ఇదేంటి గిన్నెల సబ్బు. వద్దులేండి, అది బకెట్.
ఏంటి సాల్ట్, రైస్, కొద్దిగా డస్ట్, కారం, కొత్తిమీర, ఇంకంతే. ఇంకేముంటాయి, ప్రతి రూమ్లో ఉండేటివి ఉన్నాయి. ఇవి వద్దు, ప్లేట్స్ వద్దు, బాగాలేవు. దాదాపు 5గురం పడుకుంటాంలేండి. ఇక్కడ ఒకటి చూస్తే 5గురం, కరెక్ట్గా 5గురు. 6గురు వస్తే పడుకోవాలి, ఇంకా నిలబడి పడుకోవాలి, ఇట్లా గోడ కొరుగు, లేకపోతే కూర్చొని. అంతే రూమ్. దాదాపు ఇక్కడ 40 రూమ్స్, ఒక 36 రూమ్స్ ఉంటాయి. ఇట్లాంటి రూమ్స్. స్టడీ ప్యాడ్. మా దోస్తులు ఎటుపోయినా ఎవరు లేరు అనుకుంటున్నారు. వాళ్ళు 2 బయటికి వెళ్ళారు, 2 ఇంటి దగ్గర ఉన్నారు. నేను ఎట్లా మా రూమ్ టూర్ అన్న చూపిద్దామని. నెయిల్ కటర్స్, సంతూర్ పౌడర్స్, కిక్, కూరగాయలు. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి వండుకుంటానికి కూరగాయలు. A few moments later. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు నుంచి ప్రతి రోజు వీడియో పెట్టేలా చూస్తా. కొద్దిగా అడ్జస్ట్ కండి. అలాగే మీ విలువైన సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినందుకు ధన్యవాదములు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సినిమా సూపర్. 100 days పక్కా, 175 days సిల్వర్ జూబ్లీ.